ఒక శాంతమైన అడవిలో ఐదుగురు మంచి స్నేహితులు కలిసి ఉండేవారు. తాబేలు, నక్క, కోతి, చిరుతపులి మరియు కాకి. వీళ్లంతా మంచి స్నేహితులే కాని, తాబేలు నెమ్మదిగా నడవడం వల్ల మిగతావాళ్లు అతన్ని కొంచెం నవ్వుతుండేవారు. ఒకరోజు, అహంకారంగా ఉన్న చిరుతపులి తాబేలను చూసి అన్నది, ఓ తాబేలా! నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి నడవటానికి వచ్చేలోపే రాత్రి అయిపోతుంది. నువ్వు ఈ వేగంతో ఏమీ సాధించలేవు. దాన్ని విన్న నక్క, కోతి ఇద్దరూ హప్పిగా నవ్వి, ఈ రోజుల్లో వేగమే ముఖ్యం తాబేలా! నెమ్మదిగా ఉంటే ఎప్పుడూ వెనుకే పడిపోతావు అన్నారు. కాకి మాత్రం ప్రశాంతంగా చూసింది కాని ఎటూ మాట్లాడలేదు. తాబేలు కేవలం చిరునవ్వుతో ప్రతిస్పందించాడంతే. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. చిరుతపులి అప్రమత్తంగా ఉండక బావిలో పడిపోయింది. వెంటనే నక్క, కోతి అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు. కాని ఆ బావి చాలా లోతుగా ఉండటంతో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అప్పుడు తాబేలు నెమ్మదిగా అక్కడికి వచ్చాడు. పరిస్థితిని శాంతంగా పరిశీలించి, వెంటనే ఒక మంచి ఆలోచనకు వచ్చాడు. తాను తన గట్టి నెకుతో నక్కను పట్టుకోమని చెప్పి, నెమ్మదిగా బావిలోకి దిగాడు. తాబేలు బాగా జాగ్రత్తగా దిగుతూ, చాలా శ్రమతో, ధైర్యంగా చిరుతపులిని పైకి లాగి రక్షించాడు. అందరూ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా నడిచే తాబేలు, తన తెలివి, ధైర్యంతో మిత్రుడిని రక్షించాడు. అందరూ నొచ్చుకున్నారు. వేగం ఉండటం ఒక్కటే కాదు, అవసరమైన సమయంలో సహాయం చేయగలిగినవాడే నిజమైన మిత్రుడు.